ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం, పూసుగూడెం పంప్ హౌస్ కట్టినాం, బిజ్కొత్తూరు పంప్ హౌస్ కట్టినాం, కమలాపురం పంప్ హౌస్, నార్లాపూర్ పంప్ హౌస్, అంజనగిరి రిజర్వాయర్, ఏదుళ్ళ పంప్ హౌస్, ఏదుళ్ళ రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, వట్టెం రిజర్వాయర్, కురుమూర్తి రిజర్వాయర్, ఇట్లా ఎన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్, పెండింగ్ ప్రాజెక్టులు 4000 కోట్లతోని 7 లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాష్ట్రంలో 500 బస్తీ దవాఖానాలు, 3200 పల్లె దవాఖానాలు, పంజగుట్టలో నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఎల్బీ నగర్, టిమ్స్ సనత్ నగర్, టిమ్స్ అల్వాల్, 18 నర్సింగ్ కాలేజీలు, 79 డయాలసిస్ కేంద్రాలు, 22 ఎంసీహెచ్ సెంటర్లు, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, కొత్తగూడెం మెడికల్ కాలేజ్, మహబూబాద్ మెడికల్ కాలేజ్, నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్, రంగారెడ్డి మెడికల్ కాలేజ్, రామగుండం మెడికల్ కాలేజ్, జగిత్యాల మెడికల్ కాలేజ్, మంచిర్యాల మెడికల్ కాలేజ్, వనపర్తి మెడికల్ కాలేజ్, సిద్దిపేట మెడికల్ కాలేజ్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట మెడికల్ కాలేజ్, ఇట్లా చదివితే చాలా ఉన్నాయి. 12 ప్రభుత్వ పాలిటెక్నిక్లు, 32 ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, 32 ఎస్పీ కార్యాలయాలు, టీ హబ్బు, వి హబ్బు, టీ వర్క్స్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అమరవీరుల స్మారక చిహ్నము, 34 హైదరాబాద్లో మోడల్ గ్రేవ్ యార్డులు, 109 అర్బన్ పార్కులు, కాలోజీ భవన్, బంజారా భవన్, కొమరంభీం భవన్, అనిసిల్ గుర్బా భవన్. ఫ్లైఓవర్ల గురించి మాట్లాడతాడు ఈయన. వెనకటికి ఎక్కడనో ఒకటి తార్నాకల కాంగ్రెస్ కట్టిందట. మరి దేశంలోనే అతి ఎక్కువ ఫ్లైఓవర్లు 43 ఫ్లైఓవర్లు కట్టింది హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కామినేని ఫ్లైఓవరు, కామినేని ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, బైరామల్గూడ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవరు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ ఫ్లైఓవరు, జేఎన్టీయూ మలేషియా టౌన్షిప్ ఫ్లైఓవరు, బాలానగర్ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ ఫ్లైఓవరు, బయోడైవర్సిటీ సెకండ్ ఫ్లైఓవరు, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 ఫ్లైఓవరు, మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవరు, శిల్పాలేట్ ఫ్లైఓవరు, చంద్రాయన్గుట్ట ఫ్లైఓవరు, బహదూర్పుర ఫ్లైఓవరు, ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవరు, షేక్పేట ఫ్లైఓవరు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, పంజగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, చట్నీస్ హోటల్ ఫ్లైఓవరు, అయ్యప్ప సొసైటీ అండర్ పాసు, చింతకుంట అండర్ పాసు, ఎల్బీ నగర్ ఎల్హెచ్ఎస్ అండర్ పాసు, ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ అండర్ పాసు, మైండ్ స్పేస్ జంక్షను అండర్ పాసు, ఖైత్లాపూర్ ఆర్ఓబి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆర్ఓబి, తుకారాం గేట్ ఆర్ఓబి, ఉత్తమ్ నగర్ ఆర్యూబి, ఉప్పుగూడ ఆర్యూబి, లాలాపేట ఆర్ఓబి, మాల్కాజ్గిరి ఆనంద్బాగ్ ఆర్యూబి, హైదరాబాద్ ఓఆర్ఆర్ టు మెదక్ రిహాబిలిటేషన్, రాజీవ్ గాంధీ విగ్రహ ఫ్లైఓవరు, కొత్తగూడ ఫ్లైఓవరు, నాయి నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవరు, ఆరాంగఢ్ ఫ్లైఓవరు, ఇట్లా దాదాపు 43 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి న్యాయగిట్ట కట్టిండా? నువ్వు పోయి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ గారు కట్టించిన వాటికి రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. కేసీఆర్ ఏం చేయాలి హైదరాబాద్ అని మాట్లాడుతావు? ఈ ఫ్లైఓవర్లు, ఈ 43 ఫ్లైఓవర్లు ఎవరు కట్టినరు? ఎస్టీపీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లింక్ రోడ్లు, 153 సబ్స్టేషన్లు. నాటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో 4 గంటల కరెంటు కోతుండే. మేము వచ్చిన తర్వాత క్వాలిటీ పవర్ 153 సబ్స్టేషన్లు కట్టినాం ఒక హైదరాబాద్ నగరంలో. ఇలా యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భూపాలపల్లి కేటీఐపీఎస్ ప్లాంటు, వరంగల్ ఐటీ టవరు, ఖమ్మం ఐటీ టవరు, నిజామాబాద్ ఐటీ టవరు, మహబూబ్ నగర్ ఐటీ టవరు, సిద్దిపేట ఐటీ టవరు, నల్గొండ ఐటీ టవరు, ఆదిలాబాద్ ఐటీ టవరు, 2600 రైతు భవనాలు, 12000 నర్సరీలు, 19000 పల్ల ప్రకృతి వనాలు, 1952 బృహత్ ప్రకృతి వనాలు, 100 మొబైల్ వెటర్నరీ క్లినిక్లు, 20 లక్షల గోడౌన్ల కెపాసిటీ కలిగిన 534 నూతన గోడౌన్లు, 1200 చెక్ డ్యామ్లు, కొమరంభీం మ్యూజియము, 551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జులు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా? రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా?